ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 31వ తేదీన ఉంచైతే ఈ కుంభరాశి వారికి కొత్త పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుంది? అలాగే కొత్త సంవత్సరంలో ఆదాయం, వ్యయాలు, రాజ్యం, పూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయి? ఒక మారు గమనిద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యం, పూజ్యం 3, అవమానం 2. ఈ సంవత్సరం గురువు తృతీయంలో, చతుర్థంలో సంచారం చేస్తూ ఉండగా శని జన్మలో సంచారం చేస్తూ ఉంటాడు. 18వ తేదీ నుండి రాహు కేతువులు 1000 షష్టం స్థానాలు సంచరిస్తూ ఉంటారు. ఇది దీర్ఘకాలిక సంచార గ్రహాల యొక్క స్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ సంవత్సరం మీకు ఏలాంటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండటానికైతే అవకాశాలు ఏర్పడతాయి. ఇంకా జన్మశని ప్రారంభం అవుతున్నటువంటి కారణం చేత గురుబలం తగ్గుతుంది. అలానే రాహు యొక్క వడుదుడుకులు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. అందుకని కొంచెం యావరేజ్గా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి. అయితే మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం కంగారు పడవలసిన అవసరమైతే లేవు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో గనక బలాలు బాగుండి అక్కడ చక్కటి దశలు నడుస్తూ యోగాలు బాగున్నట్లయితే కనుక ఈ ఇబ్బందులు కొంత తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రసార మాధ్యమాలంలో ఈ రాశి వారిని విపరీతంగా భయపెడుతున్నారు. అంటే ఇంకా ఏ యోగం లేదు, అంతా చెడే అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రాశి ఫలాలు వినటానికి కన్నా ముందుగా మన ఏం కారణం బంధమోక్ష మనసే అన్నిటికీ మూలమవుతుంది. దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం, కోపతాపాలను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి, ఒక రూపాయిని ఖర్చు పెట్టుకునేప్పుడు అది మంచా చెడ ఆలోచించుకొని విచక్షణతో ఖర్చు పెట్టుకోగలడం అవి ఉంటే గనక ఎన్ని కష్టాలు వస్తే మాత్రం ఏమండి, చక్కగా వాటిని సమర్థించుకొని మనం నిలబడతాం. కనుక జ్ఞాపకంగా పెట్టుకోండి, ఈ సంవత్సరం నిజమే కొంచెం ఈ రాశి వారిని వడిదుడుకులు కొంచెం భయపెట్టి విస్తుంటాయి. వడిదుడుకులు ఎలా అధిగమించాలి, ఎక్కడ జాగ్రత్త పాటించాలి ఇప్పుడు కూడా తెలుసుకుందాం. ఉద్యోగంలో మార్పులు చేర్పులకి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. మొట్టమొదటి వివాహ జ్ఞాపకం పెట్టుకోండి. చేస్తున్నప్పుడు ఉద్యోగాలని అంటే పెట్టుకొని ఉండటమే మంచిది. తప్పదు, ఇంకా మనం ఇక్కడే మానేయాలి, వాళ్ళ తీసేస్తారు, ఇంకో మార్గం లేదు అనేటువంటి సందర్భాలు మాత్రమే ఉద్యోగం మారండి. అప్పుడు కూడా గ్రోత్ కన్నా అధికమైనటువంటి ప్రత్యేకతను ఇవ్వండి. ఇక ఇష్టం లేనటువంటి స్థానాలకు స్థానాంతరిత జరగటానికి, ట్రాన్స్ఫర్లు జరగటానికి అవకాశాలు కూడా ఉంటాయి. నిరుద్యోగాలు అయినటువంటి వారు ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడానికి సంవత్సరం ఇది. అలాగే మీ భాగస్వామ్య వ్యాపారాలు లభించవు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు కూడా చాలా అవసరం. రాజకీయ నాయకులకు కొత్త సామాన్యంగా ఉండేటువంటి కాలం. ఈ కాలం కనుక జాగ్రత్తలు వహించాలి. సినీ కళాకార రంగంలో ఉండేటువంటి వారికైతే అవకాశాలు కొంత తగ్గుతాయని చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటలు పండిన లాభాలు ఎంత సరిగ్గాను సాగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలు గనక చూసుకున్నట్లయితే గనక జాగ్రత్త వహించవలసినటువంటి కాలం. మోసపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అప్పుల బెడద పెరిగేటువంటి కాలం. రూపాయి ఆలోచించుకొని ఖర్చు పెట్టవలసినటువంటి కాలం. చిల్లు కుండలో నీరు పోస్తే దాంట్లో ఉన్నటువంటి నీరు ఎలా వెళ్ళిపోతుందో, అదే ప్రకారంగా వచ్చిన సంపాదన ఎటు వెళ్ళిపోతుందో తెలుసుకోవడం అనేది కూడా కష్టం. కనుక ఖర్చును నియంత్రించుకొని సతమతం అవుతారు. ఏ ఖర్చుని ఆపడానికి అవకాశం ఉండదు. దేనికి దానికి అది చాలా ముఖ్యం. దానికే అక్కడ పెట్టి తీరవలసినటువంటి ఖర్చు, అది ఆదాయం మాత్రం ఏ స్థానంలో ఉండదు. డబ్బు సర్దుబాటు కాక ఏం చేయాలో తెలియదు. ఇలా ఆర్థిక విషయంలో కాస్త సతమతం అయితే చేస్తారు.
ఇక ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో విపరీతంగా ఉన్నప్పటికీ ఖర్చులు, ధన ప్రవాహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. చెల్లింపులో పూజ్యం తగ్గదు. పనులు మందం అంటే కొంచెం మందపాటిగా జరగవచ్చు. అలానే వీరికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఏకాగ్రతతో వాహనాలు నడపాలి. అలానే వీరు ఈ రోజు నుంచి ఎక్కువగా శుభవార్తలైతే మీరు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కూడా కలుగుతాయి. వృత్తి, వ్యాపారంలో కూడా మంచి మంచి లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే కార్యకలాపాలు లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు. అలానే అదనపు ఆదాయం ప్రయత్నాలు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా మీరు ఏదైతే దీనమైనటువంటి స్థాయిలో ఉన్నారో అలాంటి వారు కూడా ఆ స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. అలానే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంట బయట బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా అలాగే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలైతే సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్వాదానాలు చేయవద్దు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే కొన్ని కొత్త మలుపులు కూడా తిరిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో ఉంటాయి. కనుక ఈ రాశి వారైతే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి ఉద్యోగంలో మీ అధికారులను మీపై ఖచ్చితంగా ఎక్కువగా నమ్మకం అయితే పెట్టుకుంటారు. నమ్మకం బాగా పెరిగి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం అయితే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు యాక్టివ్‌గా బాగా చేస్తారు. అలాగే నిరుద్యోగాలకి విదేశాల నుంచి కూడా ఆఫర్‌లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి మంచి ఉద్యోగానికి మారటానికి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరంలో ఫలిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. బంధువులకు అలానే మీ యొక్క సలహా సూచనలు ఎక్కువగా ఉపయోగపడతాయి. రావాల్సిన డబ్బు కూడా ఈ సమయంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ విధంగా మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కొంత అంటే మీరు ఏదైనా ఒక చిన్న పనిని ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధను పెట్టి చేయండి. అప్పుడే మీకు ఉత్తమమైన ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికైతే మార్చి 30 తేదీ నుంచి అంటే ఈ సంవత్సరం మీకు కొత్త పంచాంగంలో ఈ రాశి వారికి ఈ శుభ, అశుభ ఫలితాలు, వ్యయం, ఆదాయం, పూజ్యం, అవమానాలైతే ఖచ్చితంగా 100% అయితే ఇలా ఉండబోతున్నాయి. కనుక ఈ కుంభరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని అనేది చూడండి.